అమ్మ మనం దిష్టి గురించి మాట్లాడటం జరిగింది. దిష్టి చుక్క గురించి మాట్లాడటం జరిగింది. అయితే అసలు దిష్టి తగిలింది అని లేదా చిన్న పిల్లలకి కాస్త అందంగా తయారైన అమ్మాయిలకి ఈ రోజు ఎంత బాగున్నావే నీకు దిష్టి తగిలి ఉంటుంది అంటే ఎలా తీయాలి? ఏ పదార్థాలతో తీయాలి? ఎలా తీయాలి? దాంట్లో కూడా ఏమన్నా పద్ధతులు ఉంటాయా చెప్పండి? దిష్టి తగలగానే లక్షణాలు తొందరగా కనిపిస్తాయమ్మా. ప్రతి వాళ్ళల్లో కూడా అంతకు ముందు ఉన్నటువంటి యాక్టివ్నెస్ పోయి కొంచెం డల్ గా కనిపిస్తుంటారు. వాళ్ళకు తలనొప్పి వస్తుంది, తల తిరిగినట్టు అవుతుంది, వామిటింగ్స్ అవుతాయి కొంతమందికి డల్ గా పడుకుంటారు. అసలు మొన్న మా ఫ్రెండ్ ఒక ఆమె 60 ఏళ్ళ ఆమె షష్టి పూర్తి చేసుకుంటే చాలా అందంగా తయారైంది. పల్లెకిలో దాంట్లో వాళ్ళ పిల్లలు అమెరికా నుండి వచ్చారు, చాలా బాగా చేశారు. చేస్తే నేను ఇంటికి వచ్చిన తర్వాత తనకు అంతమందిలో చెప్పలేదు, ఎందుకంటే ఇంత పెద్ద ఆవిడకి దిష్టి ఏందని నవ్వుతారేమో అని చెప్పేసి ఇంటికి వచ్చాక కమల్ గారు బాగైందమ్మా ఫంక్షన్ అంటే, చాలా సూపర్ అయిందమ్మా, కానీ నువ్వు మాత్రం కూర్చొని దిష్టి తీసుకో, నువ్వు మీ వారిద్దరు కూడా దిష్టి అమ్మ 60 ఏళ్ళు నిండే వీళ్ళకి అని మనసులో అనుకుంటేనే చాలు. ఎవరన్నా ఎంతమందిలో రకరకాల మనుషులు ఉంటారు. మనం ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చే వాళ్ళు ఉంటారు, అబ్బా ఇంత బాగా ఎదిగారు అనే వాళ్ళు ఉంటారు, లోపల అనేక రకాలైనటువంటి భావాలు ఉంటాయి మనుషులలో. అందుకని చెప్పేసి మనం చెప్పలేము. తనకు చెప్పాను నేను, చెప్తే థ్యాంక్స్ అండి, ఈ మాట నాకు ఎవరు చెప్పలేదు, మా అమ్మగారు ఉంటే చెప్పేవాళ్ళు, మీరు చెప్పారు అని అంటుంది. అంటే లేదమ్మా, వందల మంది వచ్చారు, వాళ్ళలో ఎవరెవరు ఎట్లాంటి గుణాలు తెలియదు మనకు. మళ్ళీ పెళ్లి చేశారు, మొత్తానికి పెళ్లి చేశారు పిల్లలిద్దరు కలిసి, చాలా బాగా జరిగింది. అయితే పిల్లలకు, చిన్న పిల్లలకమ్మా, పసి పిల్లలకు పాల కుండలకు తొందరగా అబ్బాయి ఎన్ని పాలిచ్చింది ఆవు ఇవాళ, గేదె ఎన్ని పాలిచ్చింది అంటే చాలు తెల్లవారి నుంచి కడుతుంది. ఆ బర్రె అసలు పాలు ఇవ్వదు. మాది బాగా పాడున్న కుటుంబం. మా అమ్మ కూడా ఇట్లా చాటుకు ఏదైనా టవలో ఏదో వేసుకొని లోపలికి వచ్చేది పాలు పిండిన తర్వాత. అబ్బా ఇంత కుండెడు, ఇంత బుడ్డెడు ఇచ్చిందా, ఇంత బకెట్ ఇచ్చిందా అని అనుకుంటే చాలు తెల్లవారి నుంచి పాలు ఇవ్వదు. అలాంటిది ఉంటది అనమాట దృష్టి దోషం అనేటువంటిది. పసిపిల్లలకు కూడా ఈ రోజుల్లో హాస్పిటల్లో పుడుతున్నారు కాబట్టి వచ్చినప్పటి నుంచి మంచం మీద కూర్చుంటున్నారు, చూస్తున్నారు. కొద్దిగా ఇన్ఫెక్షన్ నేను ఈ మధ్య భయపడుతున్నారు కానీ, లేకుంటే చేతికి కూడా ఇస్తుంటారు. కానీ పూర్వకాలం 11వ రోజు స్నానం చేసేంత వరకు పిల్లల్ని చూపెట్టేవాళ్ళు కాదు, వాళ్ళకి పొత్తి పెట్టేవాళ్ళు. ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి చూడడానికి వస్తే కూడా ఆ పొత్తి కొంచెం జరిపి ముఖం చూపెట్టేవాళ్ళు అంతే. 3 నెలలు అయ్యేసరికి మనకు బెజ్జమహాదేవిలో చెప్తుంటారు, ఆ పిల్లవాడు చక్కగా కొదుమ సింహం లాగా ఎదుగుతూ ఉంటాడు. గట్టి నూనె అన్ని పెట్టేసి జాషువా శిశువు గురించి ఎంత తల్లిదండ్రులకు తను వల్లరికి పుట్టినటువంటి 9 నెలల శిశువు వీడు అంటాడు. అందుకని చెప్పేసి ఆ పిల్లలకు గట్టి నూనె పెట్టేసి చక్కగా చేస్తుంటే వాడు పెద్దగా అవుతుంటాడు. 3 నెలల వాడే ఒక్కొక్కడు 6 నెలల వాళ్ళలాగా కూడా కనిపిస్తుంటాడు. అబ్బాయి వీడికి ఎంత 6 నెలలు వచ్చాయా అని అడుగుతుంటారు వాళ్ళు. అయ్యో నా పిల్లవాడికి దిష్టి పడుతుందేమో అని చెప్పేసి తల్లి భయపడుతుంది. భోగి పళ్ళప్పుడు గుర్తొచ్చిందమ్మా, మా అబ్బాయి గురించి కూడా మేము అలాగే అనుకున్నాం. మా ఫ్రెండ్ కెనడా నుండి వచ్చింది, భోగి పళ్ళు పోస్తుంటే వాడికి దిష్టి పడింది. దిష్టి పడితే వాళ్ళు కొంచెం వేరే దేశాల నుండి వచ్చిన వాళ్ళ అమ్మమ్మ అంటుంది, ఒకటే ఏడుస్తున్నాడే, బట్టలు విప్పేశారు, వాడికి చికాగ్గా ఉందేమో, గొలుసు తీసేశారు, ఎందుకు ఇలా ఉందంటే దిష్టి పడింది అంటుంది ఆ ముసలమ్మ. వీళ్ళు ఒప్పుకోవడం లేదు. ఆమె వీళ్ళు ఒప్పుకోకపోని చెప్పేసి లోపలికి వెళ్ళి కొన్ని ఎండుమిరపకాయలు, తర్వాత ఆ నిప్పుకల మీద వాటిని ఎండుమిరపకాయలు వేసేసి ఒక కర్పూర బిళ్ళ పెట్టి, అంటే మనకు సిటీలలో బొగ్గులు దొరకవు, ఊర్లలో అయితే కొంచెం బొగ్గులు వేసి దాని మీద దిష్టి తీస్తారు. వాడికి బాగా దిష్టి కొట్టినటువంటి వాళ్ళు ఈ దిష్టి మంత్రం వేస్తారు మా ఊర్లలో. దిష్టి కొట్టిందని చెప్పేసి వెళితే ఇంకా ఏదైనా కూర తింటున్నప్పుడు ఎవరైనా వచ్చేసి ఇది వండుకున్నారా అంటే కూడా వాళ్ళకి ఆ దిష్టి పడేసి మళ్ళీ లైఫ్ లో ఆ కూర దగ్గరికి వెళ్ళరు వాళ్ళు. అలాంటి సంఘటనలు కూడా ఉంటాయండి. మా దిష్టి తప్పకుండా ఉంటుంది. తర్వాత కొంతమంది చెప్పి పెట్టకుండా గురువారం ఆదివారం దిష్టి తీసినటువంటి వాటిని తీసుకొచ్చి 4 రోడ్ల కూడల మీద పోస్తారు. అది చాలా తప్పు. అది ఎట్లా అంటే చూడకుండా పాపం తొందరలు ఎవరైనా నడుస్తారు, ఆ దిష్టి వాళ్ళకి పడి వాళ్ళ మనసాన పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అందుకని చెప్పేసి వాళ్ళ దిష్టి వాళ్ళతోనే పోవాలి, మనుషులు తొక్కనటువంటి చోట ఎక్కడన్నా మూలకు పోయాలి తప్ప ఆ కూడల్లో పోయడం అనేటువంటి చాలా తప్పు, చాలా దోషం. అంటే ఎక్కడ పోయాలమ్మా మనం అసలు తొక్క ప్లేస్ అంటే అసలు ఉప్పు తిప్పితేనేమో ఉప్పు తిప్పేసి ఆ తిప్పు ఎవరికైతే దిష్టి కొట్టిందో వాళ్ళ చేత అంటారు, తూతు అని చెప్పేసి 2 సార్లు అన్నాక అది తీసుకొని వెళ్ళి మోరీలో పడేసి చేయగడుకుంటారు. కానీ ఎండుమిరపకాయ కొంచెం పెద్ద దిష్టి కూడా తగులుతుంటది వాళ్ళకి. ఇంకా ఆ దిష్టి తీసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఉప్పు తీసుకురమ్మంటారు, ఆ ఉప్పు మీద వాళ్ళు దిష్టి తీస్తుంటే వీళ్ళకి ఆవులింతలు వస్తుంటాయి, విపరీతంగా ఆవులింతలు వస్తుంటాయి. అబ్బా నీకు బాగా దిష్టి తగిలింది ఎవరిదో అని చెప్పేసి చెప్తుంటారు. ఇప్పటికీ ఊర్లలో ఇంకా మాకు దిష్టి తీసేవాళ్ళు ఉంటారు.
ఆ దిష్టి మంత్రం కొంతమంది వేస్తారు. ఈ దిష్టి ఇప్పుడు మీరు చెప్తుంటే అమ్మా అనిపిస్తుంది ఎర్ర నీళ్ళతో తీస్తూ ఎర్ర ఉంటారు. నీళ్ళతుంది పెళ్ళి. పెళ్ళి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు చూడండి, ఎంత బొట్టు చుక్కలు పెళ్లి చుక్కలు పెట్టుకున్నా చేసా కూడా వస్తున్నప్పుడు ఊరేగింపులో దాంట్లో వస్తున్నప్పుడు ఈడు చూడు ఎంత బాగుందో, బ్రహ్మయ్య ఎంత చక్కగా ఎన్నాళ్ళు కూర్చొని తీర్చిదిద్దాడో, ఇద్దరు ఒక తీరు ఉండడం, కాకి ముక్కుకు దొండపండులాగా ఉంటారు. కానీ ఒక్కొక్కళ్ళు చూస్తారు వాళ్ళ కోసం వీళ్ళు పుట్టారు అనేటట్టు ఉంటుంది. అందుకని చెప్పేసి మేనాలోంచో కారులోంచో దిగుతున్నప్పుడు పురజనులందరూ చూస్తుంటారు. ఎవరిదన్నా దిష్టి దోషం పడిందేమో, మంచి ఇంట్లో పడుతుంది, మంచి ఇంటికి వస్తుంది, మంచి సంప్రదాయం అమ్మాయి దొరికింది అని ఎవరన్నా అనుకున్నా కూడా వాళ్ళకి మాత్రం తప్పకుండా ఎర్ర నీళ్ళతో తీసి అది చెట్లలో బయటకు పడవసేస్తారు. ఈ ఎండు మిరపకాయలు, తర్వాత ఉప్పుతో, తర్వాత ఒంటికి బాగా ఒంటి నిండా ఒంటి నొప్పులు వస్తుంటాయి. వాళ్ళకు ఏమైందో తెలియదు, దిష్టి కొడుతుంటే ఏ భాగంలోనూ తెలియదు, ఒళ్ళంతా నొప్పులు ఉంటే నూనెకు వేస్తారు. నూనెకు వేసి స్నానం చేసే ముందు అభ్యంగనం ఆ నూనె అంతా పెట్టుకొని చేయమ్మా అని నూనెకు దిష్టి మంత్రం వేసిస్తారు, ఉప్పుకు వేసిస్తారు. తర్వాత ఎండు మిరపకాయలకు వేసి దాన్ని కూడా తీసి దిష్టి తీసి బయటపడే. ఈ మంత్రం వేసేది ఎవరు? మంత్రం వేసేవాళ్ళు ఊర్లో వీధి వీధికి ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ నుండి వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్పమంటే అది కూడా ఒక ఆచారంలా, అది ఆచారం లాగా వస్తున్నది. కానీ కొంతమంది ఈ కాలంలో వృద్ధులు వాళ్ళ పిల్లలకు చెప్పిపోతున్నారు, ఎందుకంటే ఇంకా వాళ్ళతో తరంతో ఆగిపోతే కష్టం కదా. ఇదేంటంటే రేపు చంద్రమండలంలో మనుషులు ఉన్నా కూడా వాడికి కూడా దిష్టి కొడుతుంది. ఇది సర్వకాలీనం సర్వజనీనం, ఎప్పుడు ఉండేది, ఎప్పుడు జరిగేటువంటిది. అందుకని చెప్పేసి పెళ్లిళ్లలో కానివ్వండి, లేకుంటే పండగల సమయంలో కానివ్వండి, ఎప్పుడు తయారు కాని వాళ్ళు ఒకసారి చక్కగా రోజు తయారయ్యే పిల్లలు అవసరం లేదు. కానీ కొంతమంది వ్రతాలు నోములు చేస్తున్నప్పుడు చక్కగా తయారవుతారు. అప్పుడు కూడా వాళ్ళకి అయిందనుకోండి, అయితే వాళ్ళకి ఆ రోజు చాలా అనీజీగా ఉంటే తెలుస్తుంది, వాళ్ళ మీద మత్తుగా ఉంటుంది మనుషులకు. అప్పుడు వాళ్ళకు దిష్టి తీస్తే ఆ దిష్టి దోషం వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, సో మనందరికి చాలా ఉపయోగపడే వీడియో ఇది. ముఖ్యంగా తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి దిష్టి అనగానే తల్లి దిష్టి ఎక్కువ తగులుతుంది పిల్లలకి అని చాలా మంది మాట్లాడుతుంటారు. మన పెద్దలు ఇంట్లో ఉంటే ఈ వర్డ్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకే అన్నిసార్లు మాట్లాడతావు, అన్నిసార్లు ముద్దు చేస్తావు, నీ దిష్టే తగులుతుంది అని మన నాయనమ్మలు అమ్మమ్మలు మాట్లాడుతూ ఉంటారు. మరి వాళ్ళందరికీ ఇలాంటి వీడియోస్ చూపించండి. పిల్లలకి ఏముంది ఇది ట్రాష్, దీన్ని నమ్ముతున్నారా అనే వాళ్ళకి ఈ వీడియోని చూపించండి. దిష్టి ఎలా తగులుతుంది, ఎందుకు తగులుతుంది, దాన్ని ఏ విధంగా మనం రిమూవ్ చేసుకోవాలి, ఎలా తొలగించుకోవాలి, ఈ విషయాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.